ఇంతవరకు ఉపాధి భ్రాంతి రూపముగా నిజము కాదని సరస్వతి నిర్ణయించున్నది అని, దీనిని అత్యంత అభావమని, అచల పరిపూర్ణ పరభావం తప్ప ఇతర పదార్థం లేదు, ఉన్నది ఇది కాదు అని నిర్ణయం అభావమని, ఈ అభావం అంతా 5 విధములు నిర్ణయం చేసి చెప్పినారు మన వారము. ఈరోజు గుణకర్మములు గల ద్రవ్య నిర్ణయం. ఈ నవద్రవ్యాలలో గుణము కర్మములు ఉండేటువంటి ద్రవ్యములు ఏమి, గుణకర్మలు గల ద్రవ్యములు పృథివీ, జలము, అగ్ని, వాయువు, మనస్సు, ఆత్మ అని 6 విధములు. వీటికి గుణకర్మములు ఉన్నాయి. గుణము మాత్రం ఉండి కర్మ లేని పదార్థములు ఆకాశము, దిక్కులు, కాలము అని 3 విధములు. గుణం మాత్రం ఉంది, కర్మ లేదు. ఒకటి ఏమిటికి కర్మ లేదు? ఆకాశములకు కర్మ లేదు, దిక్కులకు కర్మ లేదు, కాలానికి కూడా కర్మ లేదు. మరి పృథ్వీకి కర్మ గుణములు ఉన్నాయి, జలముకి కర్మము గుణములు ఉన్నాయి, అగ్నికి కర్మ గుణములు ఉన్నాయి, వాయువుకి కర్మ గుణములు ఉన్నాయి, మనస్సుకి కర్మము గుణములు ఉన్నాయి, ఆత్మకి కూడా కర్మము గుణముంది. మరి కేవలం ఆకాశానికి, కాలానికి, దిక్కులకు మాత్రము కర్మ లేదు, గుణం ఉంది. ఈ గుణమును మనం ఎట్లా గ్రహిస్తాము అంటే, లక్ష్య నిర్ణయమునందు కంటితో రూపమును గ్రహించినట్లు దేనిచే లక్ష్యము గ్రహింపబడును అది లక్ష్యం. లక్ష్యము వేరే, లక్షణము వేరే. లక్ష్యము అంటే ఏదేనిపైన మనం లక్ష్యం ఇచ్చినాము, గురి. గురి అన్నా లక్ష్యం అన్నా ఒకటే. అందుకే పాండవుల్లో దుర్యోధనాదులకు పాండవులకు ఒకే గురువు విద్య నేర్పేటప్పుడు ఒక వృక్షం పైన ఒక పక్షిని నిలబెట్టి ధనుర్విద్య నేర్పేటప్పుడు చూడండి ఆ చెట్టు కొమ్మలు అనడం ఏముంది, ఏం కనపడుతుంది మీకు అనేటటువంటిది చేస్తే పాండవులు కంటే మొదలు కౌరవులు అందరూ ఏం కనపడలేదంటే చెట్టు కనపడుతుంది, ఏం కనపడదు అన్నారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క తమకు కనపడేటువంటి లక్ష్యం. ధర్మరాజు పక్షి కనపడుతుంది అన్నాడు, నకుల సహదేవులు తలకాయ కనపడుతుంది అన్నారు, అర్జునుడు కేవలం నేత్రం మాత్రమే కనపడుతుంది అన్నాడు. చెట్టు కనపడదు, నాకు పక్షి కనపడదు, పక్షి తలకాయ కనపడదు, పక్షి యొక్క వస్తువులు ఏమీ వస్తువులు కనపడవు, నా లక్ష్యం అంతా కంటి మీద కన్ను మాత్రమే కనపడుతుంది అంటే కొట్టు అన్నాడు. అప్పుడు కొడితే అది ఆ పక్షి కంటికి బాణం నాటింది, భరి శబాస్ అని గురువు మెచ్చుకున్నాడు. అయితే మనము కూడా ఏదైతే లక్ష్యం మీద ఉంటామో ఆ లక్ష్యం మీదనే మన మనసు ఎంతవరకు ఉంటుందో అంతవరకు అది ఛేదిస్తుంది. మనం ఉంచినటువంటి పదార్థం పైన మన లక్ష్యం లేకపోతే అది సిద్ధించదు. అయితే దీనికి ఏకాగ్రత అన్నా, లక్ష్యం అన్నా, కుదురుట అన్నా ఈ ద్రవ్య నిర్ణయం నందు లక్ష్యాన్ని ఉండవల్లు ఛేదించాలన్నారు. లక్ష్యభేదం కాకపోతే ఎప్పుడు నీవు ఆ వస్తువుని పొందలేవు. అందుకొరికే కంటిగా మాత్రమే రూపాలు చూస్తున్నాం, ఇవన్నీ పోతాయి. అయితే ఇవి ఎక్కడి నుండి వస్తుండవి, మరి ఇవి ఎక్కడికి పోతుండవి అనేటువంటి లక్ష్యాన్ని ఏమిటి ద్వారా చూడాల. ఈ రూపాలను అయితే మనం కంటితోనే చూస్తుంది, వాళ్ళు ఇట్లుంటుంది, ఇట్లుంటుంది, ఇది ఇట్లుంది, అది ఇట్లుంది అని చెప్పి కంటి ద్వారా తెలియబడుతుంది. ఇన్ని రూపాలకి మూల కారణమైనటువంటి పదార్థమే. ఇన్ని రూపాలు ఏర్పడి ఇన్ని రూపాయలు పోతావు కదా, ఎక్కడ పోతాయి? అరూపం అయిపోతావు కదా. ఇన్ని స్వరూపములతో ఏర్పడినటువంటి ప్రతి పదార్థము
ఒకప్పుడు అరూపమైపోతుంది కదా. అరూపమైపోతే ఈ స్వరూపాలకి అరూపమయ్యేదానికి కారణమైన పదార్థం ఒకటి ఉండవలసి వస్తుంది. మరి అది ఏ పదార్థం అనేటువంటి లక్ష్యం మనకి ఆ లక్ష్యం ఉండాలి. ఇవన్నీ మనము వస్తువులతో చూపించి వస్తువులకు మూలాన్ని చూపించేటప్పుడు లక్ష్యం చూపిస్తాం. వస్తువులు చూపించమాట వస్తువులు లేవు. తద్రీతిగా లక్షణం ఏమన్నందు కంటితో రూపం గ్రహించబడినట్లు దేనిచే లక్ష్యం గ్రహింపబడను అది లక్ష్యము. పర అపర నిర్ణయము. పరం అంటే ముందుగానున్నది. నీవు పుట్టక మునుపు, నీవు గ్రహింపక మునుపు, నీ తెలివికి అందక మునుపు కూడా పరం ఉంది. అపరం అంటే తదుపరి నీకు తెలిసిన తర్వాత, నీకు అనుభవంకి వచ్చిన తర్వాత ఉండేటటువంటిది అపరం. నీ తెలివికి తెలియబడిందంతయో అపరం. పరం నీకు తెలియబడదు. ఎందుకు తెలియబడదు? నీవు పుట్టక మునుపు నిన్ను సృష్టించినటువంటి ఏ బ్రహ్మదేవుడైతే ఉండడో వానికి నీవు నిర్ణయించినావు. 4 తలకాయలు ఉంటుంది, పక్కన సరస్వతి ఉంటుంది, కమలం పీర కూర్చునింటాడు అని నీవు నిర్ణయించినావు కదా. ఇది నీ అపరం. పరం కాదు ఇది. పరం అంటే నీ తెలివి రాకమునుపు. అప్పుడప్పుడు ఉపన్యాసాలలో సూక్ష్మ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు చెప్తుంటారు, పంచభూతಗಳು ಹುಟ್ಟದ ಮುನ್ನ ನೀನು ನಾನಿಲ್ಲದ ಮುನ್ನ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರವು ಹುಟ್ಟದ ಮುನ್ನ తానే తానాగిప్పుడు. అంటే తానే తానై ఉంది. అది ఉంది అని నీవు ఎప్పుడు ఎరిగినావో అది అపరం. అపరం అంటే మీకు ఏమర్థమవుతుంది? తదుపరి నీకు తెలియబడింది. ఏమని? నేను రాకమునుపు కూడా అది ఉంది, ఆ పరం ఉంది, ఆ పరిపూర్ణం ఉంది, ఆ పరమాత్మ ఉండడు అని ఎప్పుడు తెలియబడింది? నువ్వు రాకమునుపు ఉంది, నువ్వు వచ్చినప్పుడు కూడా ఉంటుంది, నువ్వు సచ్చినప్పుడు కూడా ఉంటుంది. అది పరం. అపరము నీవు తెలుసుకున్న నీ తెలివి, నీకు తెలియబడినటువంటి దేవుడు, నీకు తెలియబడిన జ్ఞానము, నీకు తెలియబడిన గుర్తు, నీకు తెలియబడినటువంటి విషయము అపరం. తర్వాత నీవు ఎరిగినావు. నీవు ఎరిగినా ఉంది, అది ఎరగకున్నా ఉంది. అది ఇది నీవు ఎరిగినా లేదు, నీవు ఎరగకపోయినా లేదు. అపరము నీవు తెలుసుకున్నా ఇది ఉండదు, నీవు తెలుసుకోకుండా ఉండినా ఉండదు. గురుపుత్రులయ్యి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాను అంటే నువ్వు పోతావు. వాడు ఏం తెలియకుండా చచ్చిపోయినప్పటి కూడా పోతాడు. ఇది అపరం. ఈ అపరమునందు పరమును ఎరిగినటువంటి వాడు. పరం అంటే నాకు మూలము, నాకంటే మొదలు, నాకంటే నేను వచ్చినప్పుడు, నేను రాకపోనుపు కూడా ఉంది అనే విషయము, నేను వచ్చినప్పుడు ఉంది అనే విషయం, నేను పోయినా కూడా ఉంటుంది. ఉంటుందా? నీ పోతే పోతుంది, అది కూడా పోతుంది. ఈ సృష్టి, ఈ జగత్తులు ఇంతమంది నీవు పుట్టక మునుపు నీ తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఉండ్రే లేకుండ్రే? ఉండ్రి. కానీ ఇప్పుడు లేరు. ఇప్పుడు నీవు ఉండవు. ఇంకా కొన్ని దినాలకి నువ్వు లేవు, పోతావు. ఇది నీకు తెలుస్తుంది కదా, పరం మాత్రమే ఉంటుంది అని. అపరం మాత్రం ఎప్పటికీ ఉండేది కాదు అని నీకు తెలిసింది కదా. ఈ తెలిసిన తెలివి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? పరాపర నిర్ణయములు పరమనగా ముందుగా ఉంటున్నది, అపరమనగా తదుపరి ఉంటున్నది. ఇంద్రియాత్మ సన్నికర్ష జ్ఞానం ప్రత్యక్షం అనబడుతుంది అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ జ్ఞానం ఏం చేయాలి నువ్వు? ఏది ప్రత్యక్షం ఇప్పుడు? ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానము. ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం అంటే ఇంద్రియములకు
అర్థమైనటువంటి నీకు సన్నిహితంగా అందించినటువంటి ఏ కూటస్థుడైతే ఉన్నాడో అది జ్ఞానం. వస్తునిశ్చయ జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము. పరమా నీకు ప్రత్యక్షం కాదు. ఎందుకు అంటే నీవు పుట్టుక మునుపు ఉండినా అది ఎట్లుందో నీకు తెలియదు. ఇప్పుడు తెలియబడిందా ఇది ఉండదు అంటే ఏమర్థం? ఏమునందు స్థిరంగా లేవు, పరమునందేమో నీ పత్తలేవు. ఏడుంటివి అప్పుడు? ఈ శరీర ధారణము నువ్వు చేయక మునుపు ఏడుంటివి? ఒకసారి ఆలోచన చేయి. ఈ శరీరం విడిచిన తర్వాత నేను ఆడిపోతున్నాను, పోనీ ఇప్పుడు వచ్చినాను కదా ఈ శరీరంకి, ఎక్కడుంటే వచ్చినాను? ఏడుంటి వస్తే ఇది ఎవడు ఎదుగుతాడో వానికి ప్రత్యక్షం. అపరోక్షం అవని మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృప లేఖన్. అది అపరోక్షం. నీకు పరంగా ఉండేటువంటి బయలుని తెలుసుకున్నాలంటే అది అందదు. అపరోక్షం. అది ఎన్ని విధంలో నీ తెలివి ఆలోచన చేసి చూసినప్పటికీ నీ తెలివికి అందదు. అది పరోక్షంగా ఉంది, పరంగా ఉంది. పరోక్షమైన బయలు అపరోక్షం అవునే అంటే నీ అనుభవంకి వస్తుందే. నీ పుట్టకుండా మొదలు ఉండినటువంటిది రమేష్ గారు. మరి ఆ దేవుడు ఇట్లున్నాడు అట్లున్నాడు మీరు చెప్తున్నారంటే ఇప్పుడు మీ తెలివికి అందిందే అందా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుని నిర్ణయం చేసినారు. గాయత్రి అని ఒకరు అంటారు, బ్రహ్మ అని ఒకరు అంటారు, విష్ణు అని ఒకరు అంటారు, రుద్రుడని ఒకరు అంటారు, ఏసు అని ఒకరు అంటారు, పీస్ అని ఒకరు అంటారు, మారమ్మని ఒకరు అంటారు, ఎల్లమ్మని ఒకరు అంటారు, ఎంకమ్మని ఒకరు అంటారు, ఊరుకుంజలని ఒకరు అంటారు, వెంకటరమణ అంటే ఒకరు అంటారు. ఇన్ని కోట్ల పేర్లు పెట్టినారు. మళ్ళీ దేవుడు అంతా ఒకటే అంటారు. ఏమంటారు? ఇప్పుడు మీ తెలివికి తెలిసింది ఏమనాలి? ఇప్పుడు తెలిసింది అనాలి, మీ తెలివికి తెలియదు అనాల. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాదు, నాతో సహా ఈ తెలివికి తెలిసినట్లనా తెలియనట్లనా? అదేమని ఎందుకన్నారు ఈ మాట? మనకి దేవుణ్ణి నిన్ను నీ వెరగవు నీ ఇప్పటి గట్టివాడు కావున ఇదిగో కనుగొనవయ్యా. ఏం కనుక్కోవాలా? ఏం కనుగొస్తారు గురువులు? వస్తు నిశ్చయ జ్ఞానము. ఇది కనుగొనవయ్యా. ఏమని కనుగొనాలా? ఈ కంటితో ఏ రూపం అయితే చూసినామో నిద్రావస్థ ఏందో ఇవన్నిటినీ కోల్పోతాం. అసలు మన శరీరమే మనకు ఉంది అనేటువంటి ప్రజ్ఞ లేకుండా మనం నిద్రిస్తున్నాము. ఆ నిద్రలో మనకి ఈ ప్రజ్ఞ లేకుండాప్పుడు కూడా పొర్లుతున్నాము. దోమలు కొరుకుతాయి, నల్లులు కొరుకుతామంటే గోకుంటాం, గీరుకునిన్నాము. అయినా ఇవన్నీ మనకు తెలియకుండానే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఎవరు జరిపిస్తున్నారు వీటిని? నీ ప్రజ్ఞనా లేదు. నీవు నిద్రావస్థలో ఏమి ఉండవు. అవస్థ జరుగుతూ ఉంది. ప్రాణం ఉశ్వాస నిశ్వాస నడుపుతూనే ఉండదు. ఇది నడుస్తుందే, నా ప్రాణం ఆగిందే అని నీకేమైనా తెలిసిందే? మరి నిద్రావస్థ లోపల నీవు ఎట్లుండవు, ఏడుండవు. ఇది నీకు తెలియాలంటే ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం కలగల్లా. ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం అంటే ఏమి? ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం బలరాం. ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం అంటే ఏమి? మన కళ్ళతో రూపం చూస్తాము, చెవులతో శబ్దం వింటాము, నోటితో మాట్లాడుతూ ఉన్నాము, ముక్కుతో వాసన చూస్తున్నాము, నాకుతో రుచి చూస్తున్నాము, చర్మంతో స్పర్శ చూస్తున్నాము, గుయ్యంతో ఆనందిస్తున్నాము, గుదంతో ఇవన్నీ క్రియలు జరుగుతున్నాయి కదా. ఇవి ఇంద్రియము. సన్నికర్ష జ్ఞానం అంటే జ్ఞానకర్మముల యొక్క ముడి. ఏమి జ్ఞానకర్మాలంటే? ఇది నేత్రేంద్రియములకి యాయింద్రియములు అంటారు మీరు, కాళ్ళకి యాయింద్రియములు అంటారు. ఈ కాళ్ళకి కళ్ళకి సంబంధం ఎట్లా కలిగింది? సన్నికర్ష జ్ఞానం, సమకూర్చబడిన జ్ఞానం. ముందర మాట్లాడుకుంటూ పోతుంటాము, కింద ఏరిగారంటే పక్కకు పోతాము, గాజపూర్ణం అంటే పక్కకు పోతాం, ముళ్ళు ఉందంటే పక్కకు పోతాం. కాళ్ళకి ఏమైనా కళ్ళు ఉండవా? నీ కళ్ళు ముందర చూసినావు కదా.
మరి ఈ కాళ్ళకి ఇది ఉంది అని చెప్పి దీనికి సన్నికర్షణకు అందించిన వాడు ఎవరు? ఎవరు అందించరే? కాళ్ళ కంటే కళ్ళు లేవు, కళ్ళ ఉండిన జ్ఞానం ముందర చూస్తుంటాయి. మరి కాళ్ళ కింద వచ్చేటువంటి దాన్ని తప్పించుకునే దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఎవరు అందించారు ఈ జ్ఞానంని? ఎట్లా అందుకునేది? తక్షణమే అప్పటికప్పుడు టక్కున కాలు తీసేస్తుండడు. కాలు తీసిన కింద చూస్తున్నాడు, అంతకు మొదలు చూడడు. మీ అనుభవంలో చూసుకున్నాడు ఇవన్నీ. పక్కకు తీసినాక చూసుకున్నాడు, టక్కున కాలు తీసి అప్పుడు చూస్తున్నాడు. ఏమో చచ్చిపోతున్న పిల్లలు తప్పుతుంది కదా. ఆ కాలికి ఎట్లా తెలిసింది ఇది ముళ్ళని, ఇది ఒక వస్తువు ఉంది తొక్కుతున్నామని, దీన్ని తప్పించుకున్నాలని ఆ జ్ఞానంకి ఎట్లా కలిగింది? దానిని నీకు అర్థమైతే, అనుభవం అయితే, ఈ జ్ఞాన కర్మేంద్రియములను నీవు చేసే కర్మను కూడా నీవు తప్పించుకునేటువంటి ఉపాయం నీకు దొరుకుతుంది. దొరకదా? దొరకదా? ఎందుకన్నారు పెద్దలు అంటే, జ్ఞానము కర్మము విడువక వెలిసాను, ఇదే బ్రహ్మముడి అని తెలిసాను. బ్రహ్మముడి వేసాడా, బ్రహ్మముడి వేసాడు అందరూ అంటుంటారు. ఏడేసాడు బ్రహ్మముడి? ముడిపడి కర్మము జ్ఞానము విడువకనే వెలిసా, ఇదే బ్రహ్మముడి అని తెలిసా. బ్రహ్మముడి అంటే ఏంటంటే ఈ సన్నికర్ష జ్ఞానం ముడిపడింది, ఈ జ్ఞానానికి కర్మానికి ముడిపడింది. ఎట్లా ఇప్పించుకున్నారనేటువంటి తెలివి నీకు లేదు, కానీ సహజమైనటువంటి తెలివి ఒకటి ఉంది, అది నీకు తెలియకుండానే తెలియజేస్తుంది, తప్పిస్తుంది. అది ఎవరి ప్రేరేపణము లేకుండానే తెలుస్తుంది. దానికి ఏమన్నారంటే, గుణకర్మము గల ద్రవ్యములు 6, గుణము మాత్రం ఉండి కర్మము లేనటువంటి వస్తువులు 3, ఇవి 9 నవద్రవ్యములు. నీ శరీరమునందు కూడా ఈ 6 భూతముల యొక్క వ్యవహారం ఎట్లా జరుగుతుంది, గుణకర్మలతో కూడుకొని ఎట్లా నడుస్తుంది. మరి వీటికి ఆధారముగా ఉండేటటువంటివి 3 దిక్కులు, కాలము, ఆకాశము. ఆకాశం అవకాశం ఇచ్చింది, దిక్కులేమో సూర్యుని వలన తెలియబడతాయి, కాలమేమో ఎవరికి తెలియకుండానే జరుగుతుంది, ఎవరి ప్రేరేపణం లేకుండానే, ఎవరి ఆధారం అడుగుకోకుండానే. చూస్తున్నాం, వానకాలం వచ్చా ఫాయా అంటున్నాము, కనపడిందా? కనపడలేదా? ఎండాకాలం వచ్చా పాయా, చలికాలం వచ్చా పాయా. వచ్చే ఎప్పుడు ఎక్కడ నుండి, పాయ ఎక్కడికి? దీనినే వాళ్ళ కాలకర్మములు కలవలి తోచిన కాయము నిజమని కలపడకండి. కాలకర్మములు, కాలము కర్మము, దానికి లేదు కాలానికి కర్మము. ఏం చెప్తుండరు? కర్మము లేని ద్రవ్యములు. ఏమి? కాలానికి కర్మ లేదు. వాడందరినీ శిక్షిస్తున్నాడు ఎముడు. కొడుకులలో మిమ్మల్ని అందరూ శిక్షించినాడంటే వానికి శిక్షణ? వాడిని కూడా శిక్షించాలనా? మీరందరూ పాపాలు చేసినారని చెప్పి మిమ్మల్ని అందరూ శిక్షించినాడు. ఇనుప కాగడతో పొడిచినాడు, నూనె కడాయిలు వేసినాడు, ఎవరు పాపం చేసినాడు, అవన్నీ వాడు శిక్ష చేసినాడు. మరి వాడు శిక్ష చేసినానికి ఏమి శిక్ష? ఇంకా సామాన్యమైన తెలివికి మనం అందించాలంటే ఒక మహారాజా, వాడు మనిషి అయినా కాదా? అప్పుడు రాజులు ఉండ్రి, అవి రాజులు అంటే మీకు తెలుస్తూ లేదు. ఇప్పుడు వకీళ్ళు జడ్జిలు అంటే తెలుస్తావు కదా మీకు. ఆ జడ్జిమెంట్ ఇస్తాడు వాడు, ఉరి శిక్ష అంటాడు. ఇప్పుడు వాడు ఈ ఉరి శిక్ష ఈయనకి ఇచ్చినాడు, అది వాడు నిజంగా చేసినాడో చెయ్యడో, ఏ ఆధారం మీద ఇచ్చినాడు, శిక్ష అయిపోయింది. మరి వీడు ఒకవేళ దాన్ని తప్పు శిక్ష ఇస్తే ఈయనకి శిక్ష ఎవరు ఇవ్వాల? పెద్దరాడి సినిమా చూస్తే కదా, న్యాయము తప్పి శిక్ష ఇచ్చినంటే వాడు చచ్చినట్లేనంట. అంటే కాలానికి వాడు లోనైనట్లే. ఎవరు శిక్షిస్తారు వాడిని అంటే? కాలం శిక్షిస్తుంది. మరి కాలాన్ని ఎవరు శిక్షించాలా? కాలం అంటే యముడు. కాలం శిక్షిస్తుంది అంటే
యముడు శిక్షిస్తున్నాడని అర్థం. అందుకే కొందరు పెద్దలు ఏం చేస్తారు, తమతో యోగ్యత కానప్పుడు కాలానికి వదిలిపెట్టారు తప్ప మనం యాడ నేర్చుకున్నప్పుడు కాలం చూసుకుంటారు. కాలంకి ఎట్లా తెలుస్తుంది అది? కాలంకి ఎట్లా తెలుస్తుంది? కాలం తెలుస్తుందా తెలియదా? ఇప్పుడు వానకాలం వచ్చేదా, వీళ్ళకి వాన కావాలా వద్దు అనే విషయం దానికి తెలుస్తుందా తెలియదా? ఇప్పుడు నీవు అనుకునేటటువంటి దానికి ఆ కాలంలో జరిగేటువంటి దాని కొరకు దానికి ఏమో కర్మ లేదు. ఎందుకు లేదు? వచ్చి ఊడుసుకుపోతుంది, ఎంతోమందిని చంపుతుంది, ఎంతోమందిని బతికిస్తుంది. వర్షం వచ్చి కొంపలు మొత్తం సముద్రాలు పొంగి కూడా ఊర్లు ఊడుసుకుపోయాయి. మరి ఆవిటికల్లా శిక్ష ఎవరు? ఆ కర్మ కారణం ఎవరు? ఇప్పుడు ఎండ విపరీతమైంది, ఎండ వేడికి ఎండగొడలు కొట్టి చచ్చిపోయినారు. ఎండగొడలకి బెండలు కాలినవి ఎన్నో సీములు జంతువులు చచ్చిపోతాయి. అసలు వీటి మరణానికి కారణమేమి, వీటి జన్మానికి కారణమేమి అని విచారం చేసుకుంటూ పోతే ఇక్కడ అయ్యవారు ఆరింటికే మాత్రమే గుణకర్మాలు ఉండేవి, మూడింటికి గుణముంది కానీ కర్మ లేదు అన్నారు. వాటికి ఆకాశం ఏం గుణము? శబ్దం. దిక్కులకి ఏం గుణము? అది చూడడమే దాని గుణము. మరి కాలంకి ఏం గుణము? కాలంకి ఏం గుణము? మార్పు చెందేది దాని స్వభావం, దాని గుణం. అది ఎవరు చెప్పే అవసరం లేకుండా కానీ మారిపోతుంది. ఎవరైనా మారుస్తారు దాన్ని. పూజలు చేస్తే మారినట్టుంటుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చేదే, ఇట్లే మనం సప్తపదిని చేస్తే ఎండాకాలం కూడా వాన వస్తుందా? మారిపోతుందా? ఆగిపోతుందా? ఆగేది కానీ తెప్పించేది కానీ నీ పరిధిలో లేదు. అయినప్పుడు అయినా కూడా నీకు ఒక తెలివి ఉంది కాబట్టి ఆ తెలివి ఏం చేస్తుంది అనే విచారం మనం పరిశీలన చేస్తే బ్రహ్మాండం నడిపించేటటువంటి తెలివి సూర్యుడు. ముగ్గురు మూర్తులను ఎక్కడ చూడాలి మనము? సూర్యుని చూడాలి. ఎక్కడ చూడాలా? మూడు కాలాలు కూడా వాని వారినే మార్పు చెందుతున్నాయి. ఉదయ సమానములు కూడా వాని వల్లనే మార్పు చెందుతున్నాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. దానికి ఏమన్నారు? ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతం మహేశ్వరం, సాయంకాలం సదా విష్ణు, త్రిమూర్త్యాత్మకం దివాకరం. తద్రీతిగానే నీ యందు ఉండేటువంటి తెలివి కూడా గుణములతో కూడుకొని ఉందే, కర్మతో కూడుకొని ఉందే. ఎందుకంటే గుణం ఉండాల తెలివికి కూడా, కానీ కర్మ ఉండరాదు నీ తెలివికి కూడా. సూర్యునికి కర్మ లేదు కదా, కాలం కర్మ లేదు కదా, ఆకాశంకి కర్మ లేదు కదా. మరి ఆకాశాంశమైనటువంటి అంశములు నీ యందు ఏముండయి. అందుకే సాంఖ్యం నేర్వారి చెప్తుంటారు కదా. ఎందుకు నేర్వాలి సాంఖ్యం? ఆకాశాంశములైనటువంటి అంతరేంద్రియములు జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. జ్ఞానమునకు ఎరుగుట గుణము, మనసుకు సంకల్ప గుణము, బుద్ధికి నిశ్చయ గుణము, చిత్తముకు చింతన గుణము, అహంకారమునికి అభిమాన గుణము. మరి కర్మ, జ్ఞానానికి ఏం కర్మ? మనసుకి ఏం కర్మ? బుద్ధికి ఏం కర్మ? చిత్తమునికి ఏం కర్మ? అహంకారముకి ఏమి కర్మ? తెలియదు. ఎందుకు తెలియదు? బ్రహ్మాండం అందేమో లేదు, అక్కడ ఉండేటటువంటి పదార్థం నందు లేవు. ఆకాశం ఎందు ధర్మకర్మాలు నిర్ణయించుతో దాని అంశమును అంతఃకరణములకు అందించినారు. ఆకాశమునకు ధర్మమేమి? ఆకాశ ధర్మమేమి? కర్మమేమి? కదా. మరి అంతరేంద్రియములో ఇప్పుడు నువ్వు అవకాశం ఇస్తేనే నీకు కర్మనా, అవకాశం లేకుండా నీకు కర్మనా? మరి ఎవరు ఇమ్మనింది? ఆకాశం చెప్పిందే. ఎవరు ఇమ్మన్నారు? నీ కర్మ ఏమన్న వాళ్ళు ఎవరు? దీనినే స్వకర్మ. పరమాత్మ కర్మ లేదు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఎట్లుండదు దాని కర్మ?
ఆధ్యాత్మికం అంటే నీవు నీ సంకల్పం వలన నీవు నిర్ణయించుకుని నీవు చేసేటువంటి కర్మ ఆధ్యాత్మిక కర్మ. భౌతిక కర్మ నీ శరీరము ద్వారా వచ్చేటువంటి కర్మ. ఇది నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినవచ్చు, లేక నీవు తినే ఆహారం ద్వారా వచ్చినవచ్చు, లేదా నీ యొక్క జన్మ సంస్కారం వలన కూడా వచ్చిండవచ్చు. దీన్ని ఏమన్నారు? భౌతిక కర్మ. ఈ భౌతిక కర్మ ఎట్లుంటది? గొప్ప గొప్ప మహాత్ములకు కూడా ఈ భౌతిక కర్మ ఉంది. రామకృష్ణ పరమహంసకి రాజపుండ్లు క్యాన్సర్లు పుట్టాయి, వివేకానందునికి క్షయరోగం పుట్టాయి, దయానంద సరస్వతికి కుష్టి రోగం వచ్చాయి. మరి ఆదిగురు శంకరాచారి అగ్గి మంటలో కాలిపోయారు. ఒక్కొక్క భౌతికం ఒక్కొక్క రూపకంగా జరిగినటువంటి మహాత్ములకే జరిగితే మరి సామాన్యమైనటువంటి నీ శరీరం ఇంకేమో కలిగితే, ఈ తత్వజ్ఞానం నీకు తెలియకుంటే నీ పెట్టుకుని నేను రాళ్ళకాల మొక్కుంటావు, నా కర్మ ఏమి స్వామి దేవుడు నన్ను బాగా చేయంటే ఏం చేయాలి దేవుడు? నన్ను ఎట్లు కోస్తే స్వామి నీకు, టెంకాయలు కొడితే స్వామి నీకు, పూజలు చేస్తే స్వామి నీకు, నా మీద ఇంత కూడా నీకు కనికరం లేదా, దయ లేదా అనేటటువంటి భక్తి పంథముల ద్వారా జీత పద్ధతికి కూడా వేడుకున్నారు. వేడుకున్నంత మాత్రాన అయిపోయిందా? మరి చేసేటటువంటిది ఏ రూపకంగా చేస్తుంటాను అనేటువంటి తత్వజ్ఞానం మీకు కలగాలంటే పరాపరాలను మొదలు తెలుసుకోవాలి. మొదలు ఉండవు అవన్నీ. నీవు రాకమునుపు పంచభూతాలు కూడా ఉండవు, పంచభూతాంశములు ఉండవు, తన్మాత్రలు ఉండవు, శక్తులు ఉండవి, జీవుడు ఉండడు, శరీరములు ఉండవి. మరి ఇవన్నీ ఉండి ఏమైనవంటే అన్నీ కూడుకొని ఒక వస్తువుకే మరి. ఎట్లా ఏర్పడిందా ఇది? పంచభూతం నుండి స్థూల శరీరం ఏర్పడింది, పంచతన్మాత్రల నుండి ఇంద్రియాలు కలిగినవి, పంచశక్తుల నుండి జీవుడు ఏర్పడినాడు, పంచబీజముల వలన ప్రాణం ఏర్పడింది, పంచాధిదేవతల వలన ప్రత్యేగాత్మ ఏర్పడినాడు. మరి ఒకరికొకరికి సంబంధం లేని వస్తువులు 5 వస్తువులు కూడి 5కి 5 కలిసి 25 అయ్యి 25 కూడి నేనయ్యింది, మేనయ్యింది, నేనయ్యింది, మేనయ్యింది. ఈ నేను మేనుకి సంబంధం ఏమని విచారం చేసి చూసినప్పుడు ఈ మేను నేనుకు సంబంధం ఏమి? ఈ అంతరేంద్రియములే సంబంధము. అంతరేంద్రియం ఎంతవరకు ఉంటావో అంతవరకు ఎరిగేది ఉంటుంది, సంకల్పించేది ఉంటుంది, నిశ్చయం చేసేది ఉంటుంది, అభిమానం పడేది ఉంటుంది. మరి వీటిని ఆధ్యాత్మికం ఎరిగినటువంటి వాడు, గురుపుత్రుడు అయినటువంటి వాడు ఈ అంతఃకరణం చేసేటువంటి అభిమానములను పోగొట్టుకొని, ఈ సంకల్పాలను పోగొట్టుకొని, ఈ నిర్ణయాలను కూడా పోగొట్టుకుని మహాత్ములు కూడా నిర్ణయించరాదు. నిర్ణయించితే మహాత్ములు కాదు. అందుకే కందార్థంలో ఏం చెప్తారు బాలకృష్ణయ్య? ఏ నిర్ణయములు చెయ్యరు ఎవరు? నేననని మహాత్ములు. మరి నేనను వాడే నానా విధిగా నిర్ణయించి నటించి ఘటించు అన్నాడు. నేననేతోడు ఎవడైతే ఉండడో వాడు ఏమేమో నిర్ణయాలు చేసుకుంటాడు, ఏమేమో నిర్ణయాలు రాసి పెడతాడు, ఏమేమో నిర్ణయాలు చేస్తున్నాడు. మరి నేననేటువంటి దాన్ని తొలగించుకున్నాలనే లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు ఏ నిర్ణయం చేయరు. నేను ఇట్లా కావాలనుకోరు, నన్ను అట్లా కావాలనుకోరు, నన్ను బాగుండాలనుకోరు, నన్ను చెడిపోవాలనుకోరు, నేను ఉండననుకోరు, నన్ను లేననుకోరు, నేను చేస్తాననుకోరు, నేను చేయను అనుకోరు. మరి ఉండేది ఎట్లా వాళ్ళు? అందుకే దాన్ని ఉనికి అంటారు. ఉనికి అంటే ఈ తత్వజ్ఞానం నీ అనుభవంకి వచ్చినప్పుడు నీవు ఇవిటి అందు ఏర్పడినటువంటి నీకు మూలము లేదు అని గురువాక్యం ద్వారా నీకు నిర్ణయమైనప్పుడు, లేనివాడు నీవు లేకుండా పోయేటువంటి పద్ధతిగా ఏ పద్ధతికి నీవు పోతుండవు అనేటువంటిది గురువాక్యం నీకు నిర్ణయిస్తుంది. ఏ కర్మ ఏ రూపకంగా నీవు చేయాలా, ఏ పద్ధతికి నీవు ఆచరించాలా అని నా మాట లెస్స వినుమా, సామాన్యమని కల్పకుమా, ఏమారు నిన్ను వేడే తింటే ఈ జన్మకర్మాలకి నువ్వు లోను కాకుండా ఈ భవబంధముల నుండి నువ్వు తప్పించుకునేలాపంటే నా మాట లెస్సగా విను, నా ఆజ్ఞను పాలించు. గురువాజ్ఞను పాలించాలి. పాలించుకోకుండా నాకు అంత తెలిసిందే నీ ఇష్టం వచ్చిన నడిస్తే కూడా జన్మరహితం కాదు. మరి నీ జన్మరహితం చేసేదానికి గురుడు ఒకడు తప్ప అన్నారు. నిన్ను నీకు తెలుసుకునే దాన్ని కూడా గురుడు ఒకడు తప్ప ఇంకొకడు ఎవడు తెలిపాడు. నీ ఆ దేవుడికి మొక్కిన కూడా ఎవడు నీకు తెలిపేవాడు లేడు, గురుడు తప్ప. అందుకే గురునికి ఎంత గొప్ప స్థానం ఇచ్చినారు. హరిహరాదుల కంటే గొప్ప స్థానం ఇచ్చినారు గురువులకి.
అందుకే వాళ్ళు అనుభవించి వాళ్ళు ఆచరించి మనకు అందించి ఇటువంటి సద్గ్రంథాలను కూడా మనకు అందించిపోయినారు. వాళ్ళు పోయినా కూడా వాళ్ళ వాక్కులు ఉన్నాయి. వాళ్ళు పోయినారా ఉండలేదా? పోలేదు, రాలేదు. పోయింటే మళ్ళీ వస్తారు, వచ్చారంటే పోతారు. దానికి పుట్టిన దానికి సావు తప్పదు, సచ్చిన దానికి మా పుట్టుక తప్పదు. మరి ఈ మహాత్ములు వచ్చారు నానల్లా, పోయారు నానల్లా. అందుకే వీడు పరిపూర్ణులు, ఎప్పటికీ ఒక తీరే. రాలేదు, పోలేదు. రానిది పోనిది బయలని, లేనిది ఈ ఎరకయ్యని, లెస్సగా నీకు దృఢమవుదాకా. నీకు మొదలు దృఢం కావాలి. దృఢం కావాలంటే ఈ వస్తువులు నీ అనుభవంకి వస్తే దృఢం అవుతుందే, వస్తువులు అనుభవం లేకుండా దృఢం అవుతుందే. ప్రతి పదార్థం అనుభవానికి అందించడానికే వాళ్ళ ఆజ్ఞని పాలించాలన్నారు. సాధనాలు కూడా వద్దు, వాళ్ళ వాక్యమును పాలించితే నీ జన్మరహితం అవుతుంది. వాళ్ళ అజ్ఞానుసారంగా నువ్వు వర్తించితే చాలు అన్నారు. వాళ్ళ అర్థానుసారంగా వాళ్ళు పాపం చేయమంటారు. చేయొచ్చున్నాను, చేయరా, నీకు పాపం లేదు. ఎందుకు? మహారాజాజ్ఞ ప్రకారంగా ఇంకొకరికి శరచ్ఛేదనం చేస్తుండవు, చాండాలుడు ఎవరిని చంపుతుండడు. ఎవరికి పాపం అది? ఎవరికి? అదే భగవద్గీతలో అర్జునుని చెప్పింది ఈ స్వరూప సందర్శంలో. నేను చెప్తున్నాను, కొట్టరా ఊరికే. సస్య వీర స్వర్గం పొందుతావు, బతికితే వీరభోగం అనుభవిస్తావు. మరి పెంటోడే పారిపోతే నీ ధర్మాన్ని నువ్వు స్వధర్మం నిధనం చేయవా, పరధర్మమో భయానక. ఏమి స్వధర్మం అంటే? నీ స్వధర్మం ఏమి? స్వధర్మము అంటే దానికి వృత్తికి నువ్వు సంబంధించి ఉండాల, అది స్వధర్మం. కులధర్మము, స్వధర్మము. ఏది స్వధర్మం అంటే? ఏది కులధర్మం అంటే? ఇప్పుడు కులధర్మం పాటిస్తుండేవాడు ఇప్పుడు ఎవడైనా బాబునోడు పోయి నన్ను 100 కోళ్ళను కోసం నాకు 5,000 రూపాయలు ఇయ్యరప్ప అంటే వాడు కోస్తాడా, ఇది కోపించుకుంటాడా? ఇది కొయ్యని కొను తయారులేడు, వాడు కోపించుకుని కూడా తయారు. ఏ బాబాయ్ నువ్వు కోసవా అంటాడు వాడు. నన్ను కోసేయలేనప్ప అంటే వృత్తి ధర్మానికి విరుద్ధం అవుతుంది. దానికి వృత్తి ధర్మం అంటే మనం తెలుసుకోవాలి. కుమ్మరోడు కుండలనే చేయాల, మాదిగోడు చెప్పులనే కుట్టాలా, సగోడు బట్టలనే ఉతకల్లా, అల్లరికోడు పైకాన్నే కడగల్లా. అవి స్వధర్మం. ఏమి స్వధర్మం? దాని స్వభావంగా వచ్చేసింది అది నీకు. అవి నీ కులానుసారంగానే ఆ ధర్మంలో వచ్చినవి. ఈ కులం కూడా ఎట్లా వచ్చినవి అంటే నీవు ఆచరించేటటువంటిదే కులం. అందుకొరకు ఒక్క తత్వంలో మనకు అందిస్తారు. ఏ కులం అన్న వివరమని అడిగితే ఏమని తెలుపు? లోకులకు, పలగాకులకు, ఈ దుష్టులకు, దుర్మార్గులకు అని చెప్పి అంగములో మేకను బట్టి లింగముతో గొంతులు కోసి పంచబ్రహ్మములకు పంచిపెట్టినది నా కులం అంట. అంగం అంటే ఏమో మనకు తెలియదు, లింగం అంటే ఏదో తెలియదు. ఆ లింగంతో గొంతులు కోసారంట. అంగములో మేకను బట్టి లింగముతో గొంతులు కోసి పంచబ్రహ్మములకు పంచిపెట్టినదంట నా కులం. మాది కూడా పంచిపెట్టేదంటారు కులం. పంచబ్రహ్మములకే పంచిపెట్టింది. ఎవరు తిన్నారు నన్ను చేసిందా అంటే నాకు కోసిన మేకని పంచబ్రహ్మములే తినేసినారు. నాకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు దాంట్లో ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా. భగవద్గీతలో కృష్ణుడు భుజించేటప్పుడు 4 విధములైనటువంటి ఆహారము నేనే తింటాను అన్నాడు. ఏంటిది అంటే ఖాద్యము, లోహము, జేహము, రసము. ఇవి 4 రకాల ఆహారములు నేనే భుజిస్తున్నాను అని అంటున్నాడు. మరి ఎటువంటి ఆహారములు మీరు భుజించినప్పటికంటే 4 రకాలే ఉండవు. దాంట్లో ఘనీభవించినటువంటిది, ద్రవీభవించినటువంటిది, పాకమైనటువంటిది, అపాకమైనటువంటిది 4 పదార్థాలు. పచ్చికూరలు, ఉడికిన కూరలు, రసకూరలు, గట్టి కూరలు 4 రకాలు. జీవ జంతువులు కూడా చూసినప్పుడు కూడా 4 రకాల సృష్టి ఉంది. ఒకటి పిండము, ఒకటి అండము, ఒకటి ఉద్బీజము, ఒకటి జలజము, 4. అందుకే బ్రహ్మునికి 4 ముఖాలని ఎట్లా నిర్ణయించినాడు అంటే ఉపాధులు 4 ఉండవు కాబట్టి ఒక్కొక్క ముఖం ద్వారా ఒక్కొక్క ఉపాధి చేసినాడు కాబట్టి బ్రహ్మునికి 4 ముఖాలు. విష్ణునికి అనంత ముఖాలు. అనంత ఎందుకు అనంత? వాడు అనంతుడు, అంతటా ఉండడు. అందుకే మనం ఏమన్నారు? విష్ణు సర్వవ్యాప్త. విష్ణు అంటే
ఒకతనలో ఉండేది కాదు, సర్వవ్యాప్తమై ఉండేటువంటి వాడు. ఎక్కడ ఉంటాడు? సర్వవ్యాప్తం ఎక్కడుంది? జలమే సర్వవ్యాప్తమై ఉండింది. పృథ్వీ అంతటా జలమే వ్యాప్తమై ఉంది. కాబట్టి విష్ణువు రక్షించేదాని కొరకు జలభూతములందు ఉండి, మరి ఆ జలభూతములందు ఆదిశేషుని మీద శయనించి ఉన్నాడంట. ఇవన్నీ తత్వరూపకంగా నీకు అందించినారు, నీ ఫోటోలు పెట్టుకుని మొక్కుతున్నావు. ఇవన్నీ తత్వమే. సర్పం అనేది ప్రాణము. మరి ఎక్కడ పరమాత్మ అంటే ఆ ప్రాణములో ఉండడు. ఆ సర్పం అనేటువంటి ప్రాణము అది ఎటువంటిది? 7 అడుగుల ఆదిశేషుడు. సప్త చక్రములకు మీద గుప్తమయ్యి నడుచు అంశోహ మనుసూత్రం అందుమూడు మాతృకలను కనుక ఇత్రి కొరకు బ్రహ్మ ముడిపెట్టి విధిమూల భ్రాంతి అనేటి జంధ్యముదరియం పోమా నేనే వానే సంధ్య భ్రమదీక్షుమా వంజసూను నీ భ్రాంతి ఉలదోచు ఎరుకలో సంధ్యలెన్నియ దోచు స్వానుభవమే భ్రాంతి. నేను నాకు తెలిసింది అనేది పెద్ద భ్రాంతి. స్వానుభవమే పెద్ద భ్రాంతి. ఏం స్వానుభవము? నీవు తెలిసిన తెలివి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఎందరో మహాత్ములు తెలుసుకుని పోయి వాళ్ళ తెలివి ఉందే, ఏమైపోయారు వాళ్ళల్లా? వాళ్ళ తెలివి ద్వారా వాళ్ళ అంతఃకరణంలో ఏ రూపంగా ఆచరించినారో ఆ రూపమైనటువంటి స్థితిని వాళ్ళు పొందినారు. ఎక్కువ ఆలోచన వద్దు. ఎవరి అంతఃకరణం ఎట్లుందో, ఎవరి అంతఃకరణం ద్వారా ఏ వ్యవహారం చేస్తున్నాడో ఆ వ్యవహారం తగినటువంటి గుర్తులు, ఆ గుర్తుకే లక్ష్యము అని పేరు. దీనిని పరాపరిణయముగా ముందుగా ఉన్నది, ఆపరమనగా తదుపరి ఉన్నది ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము. నేను చూసినానే బ్రహ్మము నాలో నేను చూసినానే అనేటువంటిదంతా ఇది ప్రత్యక్ష జ్ఞానమే కానీ పరోక్ష జ్ఞానం కాదు. అంటే ఎరకనే పరిపూర్ణం కాదు. ఎందుకు కాదనవలసి వచ్చింది? నీలో ఉండేటువంటిది నీవు చూస్తే నీవు బేర, నీలో ఉండేది బేర, రెండాయి కావాలా? దీనికి 2 ఉంది కాబట్టి దీన్ని ద్వైతం. అది తానే ఉంది కాబట్టి అది అద్వైతం. దానికి ఏదో ఒక విశిష్టత ఉంది అనేటువంటి దాన్ని విశిష్టాద్వైతం. ఇది ఏం అర్థం కాదు అనేటువంటి వార్ధికం. అసలు నీకు మూలమే లేదు, నువ్వు లేనే లేవు అనేది పరిపూర్ణం. ముందర వారము ఈ నవవిధ పదార్థముల యొక్క గుణకర్మ స్వభావములు ఎటువంటివి, ఒక్కొక్క ద్రవ్యమునకు ఒక్కొక్క గుణము, ఒక్కొక్క స్వభావము. అందుకొరకు ఇంతమందికి ఇన్ని గుణాలు ఉండేదానికి, ఇన్ని స్వభావాలు ఉండేదానికి కారణం ఏమి అనేటువంటి ప్రశ్నకి వాళ్ళ స్వానుభవం మనకు అందిస్తారు. దీన్ని ఏం చెప్తున్నారంటే ద్వితీయ సోపానము నవవిధ పదార్థ గుణకర్మ స్వభావ నిర్ణయములు. మనుషుడు యథాయోగ్యముగా ధర్మానుష్ఠానమునొచ్చుటచే పవిత్రుడగుతున్నాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, దిక్కులు, మనసు, ఆత్మ అని 9 ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయు భావములను సప్తవిధ పదార్థ జ్ఞానములుగా చెప్పబడుతున్నవి. అనగా తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు మానవుడు వాని చేత మోక్షం పొందుతున్నాడు. పట్టు విడుపులు తాను ఎరుగుచున్నాడు. పై విమర్శించి తెలుసుకున్నవాడు శబ్దరూపమైన సంజ్ఞాజ్ఞానము కలిగి పదార్థ ప్రత్యక్షము లేక పొద్దుతిరుగుడు పుష్పముల వలె చలనత్వం చెందుతున్నారు. వస్తునిశ్చయముగా దృఢముగా గురువాక్యముని అనుసంధానం చేసుకున్నవాడు గట్టికుంటాడు. కానీ పై విమర్శించి అది అట్లుంది ఇట్లుంది అని ఊహలు చేసుకునేటువంటి వాని జ్ఞానం ఎంతవరకు గట్టిగుంటుంది, వాడు ఎంతవరకు మోక్షం చెందడానికి సాధ్యమవుతుంది అనేటటువంటి స్వానుభవములు మనకు అందించినారు. ముందర వారము ఇది ప్రతి వారము మీరు వినడం ఒకటే కాకుండా దానిని కంఠపాఠం చేసుకునేదానికి లేక అనుభవం తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయండి. అచిరకాలంలోనే ప్రాంతరహిత స్థితి తప్పకుండా కలుగుతుంది. ఏ ఆలోచనలు లేకుండా ఉండేటటువంటి స్థితి కూడా ఈ తత్వజ్ఞానం ఈ అనుభవంకి వచ్చినప్పుడు ఎంత ఆనందము, ఎంత దృఢత్వం దీంట్లో వస్తుంది అంటే హరిహర బ్రహ్మాదుల కంటే నేనే గొప్ప అనేటువంటి అనుభవ స్థితి నీకు కలుగుతుంది. శ్రీ సద్గురు బ్రహ్మరావు.